ఈజిప్టులో పురాతత్వ శాస్త్రవేత్తలు కొన్ని వందల ఏళ్ల నాటి సమాధులు, రహస్య భూగర్భ గదులను తెరిచినప్పుడు వారు ఊహించని అద్భుతం ఎదురైంది. గాలి ఆడని ఆ మూసి ఉన్న గదుల్లో కొన్ని దీపాలు ఆరకుండా వెలుగుతూ కనిపించాయి. దీనినే చరిత్రకారులు ఎటర్నల్ ల్యాంప్స్ లేదా అమర దీపాలు అని పిలుస్తారు. ప్రాచీన కాలంలో మనిషి తన పూర్వీకుల గౌరవార్థం సమాధుల్లో ఇటువంటి దీపాలను ఉంచే ఆచారం ఉండేదిట. అయితే సాధారణంగా ఏదైనా దీపం వెలగాలంటే ఆక్సిజన్ తో పాటు ఇంధనం కూడా అవసరం కదా. కానీ వందల ఏళ్ల పాటు మూసి ఉన్న గదుల్లో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ దీపాలు ఎలా వెలుగుతున్నాయి అనేది ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఒక పెద్ద ప్రశ్నగా మారింది. రోమ్ చరిత్రను పరిశీలిస్తే క్రీస్తు శకం 140లో ఒక సమాధిని తెరిచినప్పుడు అందులో సుమారు 1500 ఏళ్ల నుండి ఒక దీపం వెలుగుతూనే ఉందిట. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గాలి ఆ గదిలోకి సోకగానే ఆ దీపం ఆరిపోయిందిట. ఇలాంటి సంఘటనలు మధ్యయుగంలో ఈజిప్ట్ పిరమిడ్లలో కూడా అనేకం వెలుగు చూశాయి. పరిశోధకులు ఆ దీపాలను తాకగానే అవి కొన్నిసార్లు ఆరిపోవడం లేదా విరిగిపోవడం జరిగింది. కానీ ఆ కొవ్వొత్తి లేదా వత్తి ఎందుకు కరిగిపోలేదు, ఆ నూనె ఎందుకు అయిపోలేదు? ఇదొక అంతు చిక్కని రహస్యం. మన పూర్వీకులకు ప్రకృతిలోని శక్తులను ఎలా బంధించాలో తెలుసా అని అనుమానం కలుగుతోంది కదా. ఈ దీపాలు కేవలం వెలుగుని ఇవ్వడమే కాదు, ప్రాచీన మానవుడి మేధస్సుకు ఇది ఒక సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. గాలి ఆడని గదుల్లో ఇంధనం అవసరం లేకుండా వెలగడం వెనుక ఏవైనా రసాయన చర్యలు ఉన్నాయా, లేదా ప్రాచీన కాలం నాటి బ్యాటరీలు లాంటివి ఏవైనా ఉన్నాయా అన్నది నేటికి ఒక అంతు చిక్కని ప్రశ్న. మనిషి తన పరిణామ క్రమంలో ఇలాంటి రహస్యాలను ఎన్నో సృష్టించాడు. ఈ దీపాల వెలుగు కేవలం ఆ చీకటి గదులను వెలిగించడం కోసమే కాదు, ఆనాటి నాగరికతల స్థాయిని మనకు తెలియచేయడం కోసమేనని అనిపిస్తోంది. ఈ ఆరని దీపాల వెనుక ఉన్న రసాయన శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు అనేక దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు. మధ్యయుగంలో 15వ శతాబ్దంలో పోపు పాల్ కుమార్తె తలియా సమాధిని తెరిచినప్పుడు ఆమె తల పక్కన ఒక దీపం వెలుగుతూ కనిపించింది. ఆ సమాధిని మూసివేసి అప్పటికి 1500 ఏళ్లు దాటింది. ఆ దీపంలోని ఇంధనం వత్తి వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే ప్రయత్నంలో ఆనాటి రసవాదులు విఫలమయ్యారు. కొంతమంది దీనిని ఆప్సెస్టాస్ వత్తి అని భావిస్తున్నారు. ఇది ఎంతకాలం వెలిగినా కాలిపోదు. కానీ ఇంధనం ఎక్కడి నుండి వస్తోంది? కొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ప్రాచీన రసవాదులు కొన్ని రకాల రసాయన మిశ్రమాలను వాడేవారు. అవి గాలి తగలకుండా ఉన్నంతకాలం స్థిరంగా వెలుగుతూనే ఉంటాయి. మరికొందరు ఇది పరాయి గ్రహవాసుల సాంకేతికత అని కూడా వాదిస్తూ ఉన్నారు. భారతదేశంలోని దేవాలయాల్లో కూడా కొన్ని అఖండ దీపాలు వెలగడం మనం చూస్తూ ఉంటాం. కానీ అవి ఇంధనంతో నడుస్తాయి. నిత్యం వాటిలో నూనె పోస్తూ ఉంటారు. అయితే ఈ ఎటర్నల్ ల్యాంప్స్ ఇంధనం లేకుండానే వెలగడం అనేది ఒక అద్భుతం. ఈజిప్టులోని డెండెరా దేవాలయంలో ఉన్న కొన్ని చిత్రాలను చూస్తే అవి నేటి లైట్ బల్బులు మాదిరిగానే కనిపిస్తూ ఉంటాయి. అంటే వేల ఏళ్ల క్రితమే మానవాళికి విద్యుత్ లేదా మరేదైనా కాంతి శక్తిపై పట్టు ఉందని మనం నమ్మాల్సి వస్తోంది. ఆ టెక్నాలజీ కాలక్రమేణా ఎందుకు మాయమైపోయింది? ఆ రహస్యాన్ని మన పూర్వీకులు ఎందుకు దాచిపెట్టారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే ప్రపంచ ఇంధన రంగంలో విప్లవం రావడం ఖాయం. మనం ఈ రోజు గొప్పగా చెప్పుకుంటున్న లైట్ బల్బులు ఎడిసన్ కంటే ముందే వేరే రూపంలో ఉండేవని ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. పురాతన నాగరికతలు సాధించిన విజ్ఞానం నేటికి మనకు ఒక అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. ఆ దీపాల వత్తులు దేనితో తయారయ్యాయి, ఆ నూనెలో ఏముంది అన్న పరిశోధనలు నేటికి ఫలితాన్ని ఇవ్వడం లేదు. ప్రాచీన నాగరికతలు మనకు తెలియని ఎన్నో రహస్యాలను తమతో పాటు భూస్థాపితం చేశాయి. ఈ ఆరని దీపాల గురించి ప్రస్తావనలు కేవలం కథల్లోనే కాదు, అనేక చారిత్రక గ్రంథాల్లో కూడా ఉన్నాయి. ఇక ప్లూటార్క్ అనే గ్రీకు చరిత్రకారుడు జూపిటర్ అమ్మోన్ ఆలయంలో ఒక దీపం ఉందని, అది ఎటువంటి ఇంధనం లేకుండా ఏళ్ల తరబడి వెలుగుతూనే ఉంటుందని రాశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారీ వర్షం పడినా లేదా తీవ్రమైన గాలులు వీచినా ఆ దీపం ఆరిపోయేది కాదు. ఇలాంటి దీపాలు బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లోని పాత సమాధుల్లో కూడా లభించాయి. 16వ శతాబ్దంలో ఒక రైతు తన పొలాన్ని దున్నుతూ ఉండగా ఒక భూగర్భ గది బయటపడింది. అందులో ఒక దీపం వెలుగుతూ ఉండడం చూసి అతడు అది దెయ్యం అనుకుని భయపడ్డాడు. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే అది ఒక అరుదైన దీపం అని తెలిసింది. ఇటువంటి ఆధారాలు చూస్తుంటే పూర్వీకులు ప్రకృతిలోని అణుశక్తిని లేదా మరేదైనా శక్తిని వెలుగుగా మార్చడంలో విజయం సాధించారని అర్థమవుతోంది. నేడు మనం వాడుతున్న ఎల్ఈడి బల్బులు కేవలం కొన్ని వేల గంటలు మాత్రమే పనిచేస్తాయి. కానీ వేల ఏళ్ల పాటు పనిచేసే బల్బులను మన పూర్వీకులు ఎలా తయారు చేయగలిగారు? ఇది కేవలం నూనె మరియు ఒత్తికి సంబంధించిన విషయం కాదు. దీని వెనుక ఏదో మనకు తెలియని శాస్త్రం దాగి ఉంది. ఈ రహస్యం తెలిస్తే మనం బ్యాటరీలు లేని, ఛార్జింగ్ అవసరం లేని దీపాలను సృష్టించొచ్చు. చరిత్ర పుటల్లో కలిసిపోయిన ఈ టెక్నాలజీని మళ్ళీ వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గతంలోని విజ్ఞానాన్ని మనం మూఢనమ్మకాలుగా కొట్టిపారేయడం వల్లే ఇలాంటి అద్భుతాలు మరుగున పడిపోతున్నాయి. పూర్వీకులు మనకు అందించిన ఈ రహస్యాలను ఛేదించడమే నేటి శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాల్. అప్పట్లో వాడిన లోహాలు లేదా రసాయనాలు నేడు భూమి మీద లభ్యం కాకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఏది ఏమైనా ఈ అమర దీపాలు మానవ మేధస్సుకు ఒక మంచి సవాలుగా చెప్పుకోవచ్చు. నేటి ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతిలోని రహస్యాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిందని ఈ దీపాలు నిరూపిస్తున్నాయి. లండన్లోని కొన్ని మ్యూజియంలలో ఇటువంటి దీపాల అవశేషాలు భద్రపరిచారు. ఇవన్నీ తవ్వకాలలో లభించాయి, కానీ అవి ఇప్పుడు వెలగడం లేదు. ఎందుకంటే ఆ గదులను తెరిచినప్పుడు బయట గాలి తగలగానే వాటిలోని రసాయన సమతుల్యత దెబ్బతిని ఆరిపోయి ఉంటాయని భావిస్తున్నారు. అయితే గాలి సోకగానే ఆరిపోయే ఈ దీపాలు వేల ఏళ్ల పాటు ఆ గాలి లేని చోట ఎలా వెలిగాయన్నది ఒక భారీ మిస్టరీ. బహుశా వారు వాడిన ఇంధనం గాలి తగిలితే ఆవిరైపోయే స్వభావం కలది అయి ఉండొచ్చు. మన దేశంలోని కొన్ని పాత గుడుల్లో, గర్భాలయాల్లో ఎప్పుడు వేడి ఉండడం, కొన్ని వింతైన కాంతులు రావడం వెనుక కూడా ఇలాంటి రహస్యాలే దాగి ఉన్నాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రాచీన భారతీయులు తమ యోగా శక్తితో లేదా రసాయన శాస్త్రంతో ఇటువంటి అద్భుతాలను సృష్టించగలిగారు. ఈ అమర దీపాలు కేవలం వెలుగుని ఇచ్చే వస్తువులు మాత్రమే కాదు, అవి కాలం అనే ప్రవాహాన్ని ఎదిరించి నిలిచిన అద్భుతాలు. మనం ఈ రోజు ఎంతటి సాంకేతిక వైభవంలో ఉన్నా మన పూర్వీకులు సాధించిన విజయాలను చూసి గర్వపడాల్సిందే. ఈ రహస్యాలను ఛేదించడానికి ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ రోజైనా ఈ ఆరని దీపం వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడితే మానవాళికి ఉచితంగా మరియు నిరంతరంగా కాంతి లభించే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చేందుకు మనం నేడు కష్టపడుతుంటే వేల ఏళ్ల క్రితమే ఇంధనం అవసరం లేని దీపాలను కనిపెట్టిన మన పూర్వీకుల మేధస్సుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది అంటున్నారు విశ్లేషకులు.